ఎస్ నందమూరి నటసింహం బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్ల సెలబ్రేషన్స్ ఒక స్వర్ణోత్సవ వేడుకను సెప్టెంబర్ 1వ తారీఖు జరుపుకోబోతున్నారు. చిత్ర పరిశ్రమ, రాజకీయ, సినీ ప్రముఖులు అందరూ కూడా ఈ వేడుకకు హాజరవుతూ ఉన్నారు. దీనికి ఒక మంచి అరేంజ్మెంట్స్ అనేవి కూడా చేస్తూ ఉన్నారు చిత్ర పరిశ్రమ తరపు నుంచి. ఇక అభిమానులు కూడా ఈ కార్యక్రమం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య ఇన్నేళ్ల కెరీర్లో ఒక అద్భుతమైన కెరీర్ని కలిగి ఉండి ఒక అద్భుతమైన విజయాలను ఇప్పుడు అందుకుంటున్న క్రమంలో అభిమానులు ఏమంటున్నారు? బాలయ్య అభిమాని రమేష్ మనతో ఉన్నారు. సో బాలయ్య ఫంక్షన్ గురించి ఆయన మాటలు ఏమంటారు అనేది విన్నాం. సో ముందుగా రమేష్ గారు, మీ హీరో గారు 50 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు. కంగ్రాచులేషన్స్. అంటే ఎప్పటి నుంచి బాలయ్య అభిమానిగా, నందమూరి అభిమానిగా కానీ ఎప్పటి నుంచి మీ జర్నీ అనేది ప్రారంభం బాలయ్య గారితో అనుబంధం? బాలయ్య అంటే పెద్ద ఆయన తండ్రి గారు నందమూరి విశ్వఖ్యాత నడసారు నందమూరి తారక రామారావు కానించి ఆయన అంటే తెలుగు ప్రేక్షకులందరికి కానీ యావత్ ప్రపంచానికి ఇది రాముడు, దేవుడు. రాజకీయంలో కానీ సినిమా రంగంలోనే రారాజుగా వెలుగు. ఆయన వారసత్వాన్ని ఈయనకు పుణికిపుచ్చుకొని సేవారంగం కానీ, రాజకీయ రంగం కానీ, సినిమా రంగంలో ఏ రంగంలో అయినా కూడా తండ్రికి తగ్గ తనయుడుగా తన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ రోజున అఖిలాంధ్ర ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఒక పేరును ప్రఖ్యాతులను తీసుకొచ్చాడు. 1974 సంవత్సరంలో తాతమ్మ కళతో ఎంట్రీ అయిన బాలకృష్ణ గారు రేపు ఆగస్టు 30కి 50 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం 24 క్రాఫ్ట్స్ కలిపి ఆయన ఒక గొప్పగా సన్మానం చేస్తున్నారు. యావత్ ప్రపంచం మొత్తంలో ఒక ఫస్ట్ నుంచి హీరోగా అవ్వటం ఇతనేమో నా అభిప్రాయం. ఎందుకంటే చాలామంది కూడా అన్ని సంవత్సరాలు హీరోగా చేయాల. ఫస్ట్ తరం కానీ, సెకండ్ తరం కానీ, మూడో తరం కానీ ఎప్పటికైనా రారాజుగానే 50 ఏళ్ళ సినీ చరిత్రలో నిలబడతాడని మా అభిప్రాయం. ఇక్కడ 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఒకటి రాజకీయ రంగం, సేవారంగం, ప్లస్ బుల్లితెర, పెద్ద తెర మీద ఎన్నో అద్భుతాలు చేశాడు. అలాగే రాజకీయ రంగంలో తండ్రి వారసత్వంగా హ్యాట్రిక్, హిందూపూర్వం నుంచి కంటిన్యూగా 3 సార్లుగా హ్యాట్రిక్ సాధించారు. అట్లాగే బసవతారక క్యాన్సర్ చైర్మన్గా 25 సంవత్సరాలు చేసుకున్నాం. ఈ సంవత్సరం మా అందరి అభిమానులకు ఏంటంటే ఎన్బీకే నామ సంవత్సరం అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నామంటే అక్కడ ఆంధ్రాలో తండ్రి గారు స్థాపించిన, మా అభిమాన నాయకుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటం, ప్లస్ 3 సార్లు హ్యాట్రిక్గా సినిమా విజయం సాధించడం, అలాగే 3 సినిమాలు కంటిన్యూగా హ్యాట్రిక్ సాధించడం, అలాగే తన వారసుడు సెప్టెంబర్ 26న అనౌన్స్మెంట్ సినిమా జరగటం, అట్లాగే తన చిన్నమ్మాయి కూడా ప్రొడ్యూసర్గా రావటం, ఇది మాకు అభిమానులందరికీ 2024 ఎన్బీకే నామ సంవత్సరంగా మేము అనుకుంటున్నాం. బాలయ్య గారి అభిమానిగా ఒక కంటిన్యూషన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ బాలయ్య గారికి ఉన్నారు అంటే కనుక ఆయన జయాల్లో కానీ అపజయాల్లో కానీ మీరు తోడుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు ఆయన మీద కొన్ని రూమర్స్ వచ్చాయి మధ్యలో. కొంతమంది రాజకీయంగా కానీ పర్సనల్గా కానీ చాలా దాడులు చేయడం జరిగింది సోషల్ మీడియా వేదిక. అంటే ఆ టైంలో ఏంటండి మీ రెస్పాన్స్ ఏంటి? బాలయ్య మీతో ఎలా అనేవారు, ఏమనేవారు? అట్లా బాలయ్య గారు ఒకటే చెప్పారు, మనం మంచి పని చేసేటప్పుడు చెడులు అనేవి వస్తాయి, మనం అవన్నీ పట్టించుకోని అవసరం లేదు, మనం మంచి చేసుకుంటే అనుకోదు. ఆయన విషయంలో కానీ ఆయన ఏది చెప్తాడో అదే అభిమానులు కూడా సూచన పాటిస్తారు. మనం మంచి చేద్దాం అనుకున్నప్పుడు అనేక అడ్డుదారులు వస్తాయి, అవి పట్టించుకోకుండా వెళ్ళిపోవటం బాలయ్య సిద్ధాంతం. అభిమానులు కూడా మేము కూడా అంతే. ఆయన ఏదైతే సేవారంగం చెప్పారో మేము కూడా బ్లడ్ క్యాంప్ కానీ, అన్నదానాలు కానీ, ప్లస్ వరదలు వచ్చినప్పుడు, తుఫానులు వచ్చినప్పుడు చాలా చేశారు. బాలయ్య గారు కూడా అదే చాలాసార్లు ఇండస్ట్రీస్ని అందరినీ కలిపి ప్రోగ్రాంలు కూడా చేశారు. అప్పుడు పెద్ద ఆయన తుఫాన్లు వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీస్ అంతా కలిపి జోలు పెట్టి చాలా చేశారు కదా. ఆయన వారసత్వం బాలయ్య అభిమానులుగా మేము కూడా చేస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ప్రకటనలకి చాలామంది యాడ్స్ చేస్తారు, సరే వాళ్ళ ఇమేజ్ కోసమో డబ్బుల కోసం చాలామంది చేస్తారు. కానీ బాలయ్య బాబు ఏనాడు చేయలే, కానీ ఈ రోజున ప్రకటనలు చేస్తున్నాడు, బుల్లితెర మీద కూడా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే ఏదైతే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సేవా ట్రస్ట్ ఉన్నదో దానికోసం చేస్తాడు. ఎవరండి ఇప్పుడు యాడ్లు చేసుకుని డబ్బులు తీసుకుంటారని ఆయన ఇచ్చే ప్రతి రూపాయి ఆ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్కి వినియోగిస్తున్నాడు. మరి దీని గురించి ఏమంటారండి? ఎప్పుడైనా మంచి అనగానే చెడు అనేది తొందరగా వస్తుంది, కానీ అవన్నీ ఎవరు లెక్క చేయరు. బాలయ్య బాబు కానీ అభిమానులు మేము పట్టించుకోరు, మంచి చేద్దాం అనుకుంటాం, అలాగే మంచిగానే పోతాం. 50 ఏళ్ల నట జీవితం అనేది ప్రపంచంలో చాలా అరుదు. ఇలాంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది చాలా అరుదైంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత లాంగ్ కెరీర్ కలిగి ఉండటం అనేది చాలా అరుదు. అంటే ఎన్టీఆర్ లాంటి ఒక మహావృక్షం
ఆయన వారసుడుగా వచ్చి ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ అవడం వెనక అభిమానులుగా మీరేమంటారు? బాలయ్య అంటే దీని వెనక ఆయన పడిన కష్టం, దీని గురించి మీరేమంటారు? ఆయన మాకు తెలిసిన హీరో బాలయ్య బాబు గారి మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, తండ్రి అడుగుజాడలు, తండ్రి వారసత్వం. చాలామందికి ఏంటంటే ఆస్తి వారసత్వం ఇస్తారు, పొలిటికల్ వారసత్వం ఇస్తారు, సినిమా వారసత్వం, ఇట్లా రకరకాలుగా ఇస్తాడు. కానీ అది నిలబెట్టే వాళ్ళు అరుదుగా ఉంటారు. కానీ తండ్రి ఆశయాల కోసం రాజకీయ రంగంలో కానీ, సేవా రంగంలో కానీ, సినిమా రంగం కానీ ఆయన వారసత్వాన్ని ఇప్పటికీ నిలబెడుతూ, ఆయనకి ఎటువంటి మచ్చ అనేది మాట రాకుండా నిలబెడుతూ ఉన్నాడు. సో మేము కూడా ఆయన అడుగుజాడలని, ఆయన కోసం నిలబడాలని మేము కూడా కంటిన్యూగా చేస్తాను నా ప్రోగ్రాంలో. బాలయ్య గారి అభిమాన సంఘాల పేరుతో మీరు చేస్తున్న సేవా కార్యక్రమం అంటే ప్రధానంగా ఆయన బర్త్డే వచ్చినప్పుడు కానీ ఆయన సందేశాన్ని మీరు తీసుకుని చేసే సేవా కార్యక్రమాలు ఎలా ఉంటాయి మీరు? ఇప్పుడు సినిమా రిలీజ్ అప్పుడు కానీ, లేదంటే శతదినోత్సవ వేడుకలప్పుడు కానీ ఒక పండుగలు చేసుకుంటారు అంతే. కానీ అది ఆ రోజు తాత్కాలికం. సేవారంగం అనేది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళవుతాం. మనం ఒక ప్రాణాన్ని నిలబెడితే అదే మనకి గొప్ప వరమని ఆయన ఏది ఆశిస్తాడో మేము కూడా అదే ఆశిస్తూ ఉంటాం. ఇప్పుడు మరి మోక్షజ్ఞ ఎంట్రీ అవ్వబోతూ ఉన్నారు. అంటే చాలా సంవత్సరాలు, దాదాపు 5 ఏళ్ళుగా ఎప్పుడు ఇస్తారు అని చెప్పి ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మీరు ఎంత ఎగ్జైట్గా ఉన్నారు? ఆయన ఎలాంటి సినిమాతో వస్తే బాగుంటుంది? ఎలాంటి ఇమేజ్ను మీరు అభిమానులుగా ఆశిస్తున్నారు? అన్నగారి వారసత్వంగా బాలయ్య నిలబెట్టాడు, బాలయ్య వారసత్వంగా మోక్షజ్ఞ నిలబెడతాడని మేము అనుకుంటున్నాము. సో ఒక హీరోగా ఒక క్యారెక్టరైజేషన్లో దీనికే ఉండాలనేది ఏం లేదు. అన్నగారు పౌరాణికం, జానపదం, సాంఘికం, చారిత్రకం ఏదైతే చిత్రాలు నటించారో అదే వారసత్వాన్ని బాలయ్య కూడా నటించి మెప్పించి నిలబడ్డాడు. ప్లస్ సినిమాల్లో ఏదైనా ప్రయోగాలు చేయాలంటే బాలయ్య తర్వాత. బాలయ్య ఎవరికైనా ఒక అవకాశం ఇచ్చాడంటే ఆయన కొత్త పాత అని చూడు. కథ నచ్చితే ఆయన అవకాశాలు చాలామందికి, ప్రొడ్యూసర్లకు కానీ డైరెక్టర్లకు చాలామంది కొత్త వారికి అవకాశాలు ఇచ్చారు. ఆయన దగ్గర ఇంకో గొప్పతన విషయం ఏంటంటే సినిమా ఎలా నడిచింది, ఆడిందా లేదని ఆయన ఎప్పుడు ఆలోచించుకోవాలి. నాకు ఈ సినిమా ఇన్ని సెంటర్లో నిలబడాలి, ఇంత హిట్ అవ్వాలి, నేను సూపర్ స్టార్ ఎప్పుడు అనుకోలేను. తాతమ్మ కళ కాడించి ఎలాగుండారో ఈరోజు కూడా అలాగే ఉండాలి. ఎవరీ గ్రీన్గా ఉండడు. ఎవరీ గ్రీన్ హీరో అనేది మేము బాలయ్య బాబుకి అనుకుంటున్నాం. ఇప్పుడు సెప్టెంబర్ 1వ తారీఖున జరగబోతుంది ఈ కార్యక్రమం. సో దీనికి అభిమానులుగా మీ వంతు సహకారం కూడా ఉండి ఉంటుంది. సో ఎలాంటి ప్లానింగ్స్ మీరు చేయడం జరిగింది? కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరెవరు వస్తున్నారు? సో యావత్ ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది ఈ కార్యక్రమాన్ని ఎప్పుడని. 1వ తారీఖున తెలుగు చలనచిత్ర పరిశ్రమ 24 క్రాఫ్ట్స్ అందరూ ఫిలిం ఇండస్ట్రీస్ మొత్తం కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సో వాళ్ళంతా ఆర్గనైజేషన్ చేస్తున్న అభిమానులుగా మా వంతుగా మేము ఏమి చేయాలనేది ఆ విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు ఇస్తున్నాము. ఇక్కడ తెలుగు, కన్నడం, మలయాళం, అలాగే హిందీ, తమిళ నుంచి కూడా ఆయనతో ఉన్న సన్నిహితులు, సినిమా ప్రముఖులు వాళ్ళు కూడా వస్తున్నారని మాకు సమాచారం. అలాగే రాజకీయ అతనితో ఉన్న బాలయ్య బాబు గారితో ఉన్న రాజకీయాలు కానీ వాళ్ళందరూ కూడా వస్తున్నారని అనుకుంటున్నాము. ఇప్పటికే కార్యక్రమాలు ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. ఒక 2-3 రోజుల్లో అధికారికంగా ఒక 1-2 డేస్లో కూడా ఇంకో ప్రకటన రావచ్చని అనుకుంటున్నాను. మామూలుగా పార్టీ నాయకులకు కానీ, సినిమా హీరోలకు కానీ కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. ట్యాగ్స్ అంటే కొంచెం సినిమాలో డైలాగ్స్లు అయ్యి ఏంటి, కానీ బాలయ్యకి 1 and only బాలయ్యకి కొన్ని ట్యాగ్స్ అండి. ఆ ట్యాగ్స్ ఏంటంటే మేము కొన్ని ఆ ట్యాగ్స్ని కూడా కలెక్ట్ చేస్తున్నాము. సో బెస్ట్ డైలాగ్స్ కూడా చేసి ఒక బుక్లెట్ చేయాలనుకుంటున్నాము. హైదరాబాద్ సికింద్రాబాద్, బాలయ్య బాబు జిందాబాద్, ఆడెవడు ఈడెవడు బాలయ్యకి ఎదురే లేదు, కోకాకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ, అయోధ్యలో రాముడు మా గుండెలో బాలయ్య, బాలయ్య రాముడు, ఇలా చాలా కోట్స్ ఉండి వాటిని కూడా మేము కొన్ని చేసి ఒక బుక్లెట్ చేయాలనుకుంటున్నాం. కానీ ఇలా ఒక హీరోగా డైలాగ్స్, ట్యాక్స్ డైలాగ్స్ అనేది అరుదుగా ఉంటాయి. సో ఇది ఎన్బికే స్వర్ణోత్సవ వేడుకలను అభిమానులుగా ఒక గ్రాండ్గా వేలో చేసేందుకు కూడా తమ వంతు సహకారం అందిస్తూ ఉన్నాము. ఇక బాలయ్య నటుడుగా ఏదైతే ఎన్టీఆర్ లెగసీని ఆయన కొనసాగించారో అదే లెగసీని మోక్షజ్ఞ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొనసాగించాలని చెప్పేసి కూడా అభిమానులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజన్, ABN.